హాయ్ వివర్స్. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ప్రతిపక్షం చెప్తుంటే అక్రమాలు ఏమి జరగలేదని చెప్పి అధికార పక్షం వాదిస్తుంది. ప్రతిపక్షం సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరుకుంటే అధికార పక్షం అవసరం లేదు అన్నట్టుగా మేము ఎక్కడికైనా డిబేట్కి వస్తాం అంటారు, కానీ మాటల వరకే జరుగుతుంది కానీ చేతల్లోకి రావటం లేదు. ఈ వీడియో గురించి పూర్తిగా ఈ డిఎస్సి మీద అక్రమాలు జరిగాయా జరగలేదా, ఎన్ని ఉద్యోగాలు ప్రభుత్వాలు కల్పించినాయి, వీటిల్లో అసలు అవినీతి అంటూ జరిగిందా జరగలేదా పూర్తిగా మీకు వివరంగా చెప్తాను. ఒక్కసారి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. 2025 డిఎస్సి కూటమి ప్రభుత్వం వచ్చినాక డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఇచ్చినాక సుమారుగా 16,374 ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దాంట్లో స్పోర్ట్స్ కోటా కింద సుమారుగా 2% ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక 2%ని 3%గా పెంచి 421 పోస్టు క్రియేట్ చేసింది. వైఎస్ఆర్సీపీ చేస్తున్న అభియోగాలన్నీ ఈ స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన ఉద్యోగాల మీదే అభియోగాలు అపనిందలు మోపుతుంది తప్ప మొత్తం 16,000 ఉద్యోగాల మీద వైసీపీ ప్రభుత్వం చెప్పడం లేదు. ఇది పూర్తిగా అర్థం చేసుకోండి. ఎల్లో మీడియా ఏం చేస్తుందంటే డిఎస్సిలో ఇచ్చిన 16,000 ఉద్యోగాలు కూడా మోసపూరితంగానే ఇచ్చారు అని చెప్పి ఆ 16,000 ఉద్యోగాల్లో వచ్చిన వాళ్ళని ఉసిగొలుపుతూ వాళ్ళ ఇళ్ళకెళ్ళి బిడ్డల మీద ప్రమాణాలు చేపిస్తూ చూడండి. ఈరోజు ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్డింగ్లో అన్న చెప్పాడంటే అబద్ధాలే, గ్రూప్ 1పై జగన్ మాటలన్నీ డొల్ల. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే 16,000 ఉద్యోగాల్లో తప్పు జరిగింది, మోసం జరిగింది చెప్పట్లా. స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన 421 పోస్టులలో గాను 372 పోస్టుల్లోనే తప్పులు తడకగా జరిగింది, దీంట్లోనే స్కామ్ జరిగిందని చెప్పి చెప్తున్నారు. అంతే తప్ప ఉద్యోగాలు మొత్తం తప్పు జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పట్లా. ఈరోజు మెయిన్ హెడ్డింగ్, ఆంధ్రజ్యోతి మెయిన్ హెడ్డింగ్ చూడండి, అన్న చెప్పాడంటే అబద్ధాలే అనే విధంగా మెయిన్ బ్యానర్ హెడ్డింగ్గా, అంటే ఈ వచ్చిన ఉద్యోగాలను కూడా వాళ్ళకు వ్యతిరేకంగా మీరందరూ ధర్నాలు చేయండి, రోడ్ల మీదకి రండి అన్నట్టుగా ఇళ్లకెళ్ళి ప్రమాణాలు చేసే దుస్థితిలో పేపర్లు కూడా తయారైనాయి. ఆంధ్రజ్యోతి పేపరు ఇళ్లకెళ్ళి ప్రమాణాలు చేపిస్తూ ఫోటోలు పెడుతూ ప్రచారాలు చేసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఒకటే, స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన ఉద్యోగాలు మాత్రమే స్కామ్ జరిగింది, దాని మీద సిబిఐ విచారణ వేయమంటున్నారు. అది కాకుండా మీరు మిగతాయన్ని తప్పుడు తడకలుగా జనాలకి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ తప్పుడు వార్తలు చూపిస్తూ మొత్తం జగన్మోహన్ రెడ్డి చెప్తుంది మొత్తం అబద్ధ కూలంకుషంగా వివరంగా చెప్పారు. మీకంత భయం లేకపోతే సిబిఐ దర్యాప్తు వేయండి, సిబిఐ తెలుస్తుంది. సిబిఐ కూడా మీ అండర్లో మీ చెప్పు చేతిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నదే కదా. మీరు రేపు ఎట్లా కావాలంటే నివేదిక కూడా వచ్చింది, సిబిఐ విచారణ చేయించండి. అది చేయరు. అది చేయకుండా ఈ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళను ఉసిగొలిపే ప్రయత్నం చేస్తుంది. వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత వచ్చే విధంగా ప్రచారం చేస్తుంది ఎల్లో బ్యాచ్. మొత్తం వినండి. ముందుగా స్పోర్ట్స్ మొత్తం 16,342 ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా లెక్కిస్తే 421 ఉద్యోగాలు కేటాయించబడ్డాయి. దాంట్లో 372 ఉద్యోగాలు మాత్రమే ఇప్పటికీ ఇవ్వటం జరిగింది. ఈ 372 ఉద్యోగాల్లోనే అవినీతి జరిగిందని చెప్పి వైఎస్ఆర్సీపీ చెబుతుంది తప్ప ఈ 16,000 ఉద్యోగాల్లో అవినీతి జరిగిందని చెప్పట్లేదు. అది దానికి దీనికి తేడా చూపించకుండా ప్రజల్లోకి డిఎస్సినే మొత్తం అక్రమాలు జరిగినాయి అన్నట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత రావాలి, వ్యతిరేకత పెంచాలి, ఈ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళతో ధర్నాలు చేయించాలనే ఉద్దేశంతో ఎల్లో బ్యాచ్ ప్రయత్నం చేస్తుంది. డిఎస్సిలో అక్రమాలు జరిగాయా లేదా అనే భయం కన్నా మీరు ఇచ్చిన 2 జీవోలు, డిఎస్సి ఎగ్జామ్స్ కు ముందు ఇచ్చిన మీరు జీవో, డిఎస్సి నోటిఫికేషన్స్ ఉద్యోగాలు అయిపోయినాక ఇచ్చిన జీవో, ఈ 2 జీవోలే మీరు తప్పు చేశారని చెప్పి చూపిస్తున్నాయి. ఉద్యోగాల ముందు మీ జీవోని డిఎస్సికి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు కల్పిస్తూ జీవో రిలీజ్ చేసి డిఎస్సిలో ఉద్యోగాల నియామకం అయిపోగానే మళ్ళా కొత్త జీవో ఇచ్చి ఇక నుంచి ఎవరైనా సరే రాత పరీక్షలోనే ద్వారానే డిఎస్సి ఉద్యోగం పొందాలని చెప్పి ఇంకో జీవో రిలీజ్ చేయటం. ఈ తేడా ఎందుకు? అదే జీవో కంటిన్యూ చేస్తుంటే మీ మీద అనుమానాలు వచ్చే కాదు. డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందు ఒక జీవో, ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఇంకో జీవో రిలీజ్ చేయటమే ఈ ఒక్క స్కామ్ కి నిదర్శనం. దయచేసి వివరంగా అన్ని తెలుసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ. మీ స్పాట్లైన్.